ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? జయాపజయాల కథ చెప్తా. జయాపజయాలు దైవాధీనాలు అంతేనా? మామూలుగా ఎప్పుడు అంతే. ఇప్పుడు మనం గెలుస్తున్నట్టు ఏదో ఒక చిన్న పోటీవో ఏదో మనమే గెలుస్తామని మనకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం గెలుస్తున్నట్టు కనపడుతుంది కూడా. ఒక దశలో ఒక చిన్న మెలికతో ఓడిపోవచ్చు. ఇది దైవాధీనంగా సరిపెట్టుకుంటారు చాలామంది. దాన్ని మనసుకు తీసుకుని ఇంకేదో చేసేసుకోవాలనుకుంటారు ఇంకొంతమంది. ప్రయత్న లోపం ఏమన్నా ఉందా? సరి చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రయత్నం లోపం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ భగవంతుడు కాలం అనుకూలించలేదని కాలాన్ని నిందించి ఊరుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఎవరెవరు మనం ప్రతిసారి ఈ ప్రశ్న వేసుకోవాలి చేయ. అవునండి. మనం ఏదో ఒక పని చేయబోతున్నాం, సక్సెస్ అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి, అవుతున్నట్టుగా కనపడి కాకపోతే ఏమిటి, కాదనిపించి అయితే ఏమిటి, ఎన్నున్నాయి చూడు అన్నీను అంతే. అందుకని మనం ఏం చేయాలి, మన ప్రయత్న లోపం లేకుండా భగవంతుడి మీద భారం వేసి ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్ని నమ్ముకుని పనిచేస్తాం. అన్నీ మనకు అనుకూలంగానే కనపడతాయి. అంతేగా. ఎప్పుడు పాట పాసా పలటగయా అంటుంటారు. ఎప్పుడు అది పలటగయానో తెలియదు మనకి. ఎప్పుడో ఒకసారి తిరిగిపోతుంది. ఈ కథ చాలా బాగుంటుంది. విదర్భ రాజ్యానికి జయపాలుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మహాసాహసి, అత్యంత పరాక్రమశాలి. ఆయనకు వచ్చినంత అద్భుతమైన ఖడ్గ విద్య ఆయన కాలంలో ఆయన తప్పిస్తే ఇంకెవరు లేరట అసలు. అలాంటివాడు. అసలు పరాజయం అనేదే ఎరగడు. ఆయన చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ ఆయన చేతిలో ఓడిపోయిన వాళ్ళే. ఆయన గుణక గాథలు అంటే ఈయన పరాక్రమాన్ని గురించిన గాథలు పాటలు పాడుకుని చెప్పుకునేవారు. అబ్బా, పాండవుల గురించి చెప్పుకున్నట్టు చెప్పుకునేవాళ్ళు. ఎన్ని కథలు ఎన్ని గాథలు ఉండేవో ఆయన యుద్ధ నైపుణ్యం మీద. ఆయన ఒక ఫ్రేమ్ వేస్తే ఇక దాన్ని చెడగొట్టేవాడు లేడనమాట. అంటే వీళ్ళు ఏమంటారు, వ్యూహాలు పన్నుతారు. వ్యూహం మనకు తెలిసిందే కదా, చక్ర వ్యూహం అందులో చెప్తారు. గరుడ వ్యూహం పన్నారు, చక్ర వ్యూహం పన్నారు, పద్మ వ్యూహం. ఈ వ్యూహాలు పన్నటంలో ఆయన అంతటి వాడు లేడు అసలు. చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే. ఈయనకి పురుష సంతానం లేదు. కొంచెం లేట్ వయసులోనే ఆయనకి జలజాదేవి అని ఒక కూతురు పుట్టింది, మహాసౌందర్యవతి. ఆయన తన కూతుర్ని ఇవ్వడానికి తనంత పరాక్రమశాలి ఎవడూ లేకపోవటం వల్ల పెళ్లి ప్రయత్నం కూడా చేయలే. లోకుగా ఇవ్వాలి. మామూలుగా ఆడపిల్లల్ని ఎక్కడ ఇస్తాము, మనకంటే పై ఎత్తున ఒక అంతస్తు పైకి ఇవ్వాలి. ఇక్కడ ఆస్తి స్వాస్తి కాదు కదా, మన ఆస్తి ఏమిటి, ఇక్కడ పరాక్రమమే. మనకంటే పరాక్రమశాలి అల్లుడు కావాలి. పరాక్రమశాలి ఎవడు లేడు, ఎవరికి ఇస్తాం పిల్లని? పెళ్లి ప్రయత్నమే చేయలేదు. అయితే వీళ్ళకి పక్క రాజ్యాల్లో జయపురం అని ఒక రాజ్యం. ఆ జయపురపు రాజు కూడా ఈయన చేతిలో ఒకప్పుడు ఓడిపోయిన వాడు. ఆయనకి మాణిభద్రుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి ఈ జలజ మీద ఆపేక్ష ఉంది. ఇవిడ అందగత్తె బాగా, అంటే పటాలు వస్తాయి ఒక వయసు వచ్చేసరికల్లా. చిత్రపటాలు ఊళ్ళల్లో తిరుగుతాయి, ఆ రాజుగారి ఇళ్ళకి వస్తాయి. వచ్చింది ఎలాగో వీళ్ళకి తెలిసింది. అతను ఒకసారి 2 సార్లు వీళ్ళ ఊళ్ళో ఏవో ప్రోగ్రాములు జరిగినప్పుడు అప్పుడు సాధారణ యువకుడుగా వేషం వేసుకుని వచ్చి జలజను చూసున్నాడు. జలజ కావాలి. అయితే ఇతను ఏం చేశాడు, మామూలుగా అయితే ఇది లభించదు కాబట్టి ఏం చేశాడట ఆయన, ఆ కుర్రాడు ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళి ఎన్ని రకాల ఖడ్గచాలన విద్యలో నేర్చుకున్నాడు. ఆయనకంటే పరాక్రమశాలి అయితే కానీ కుదరదు. ఈ రాజ్యం విదర్భ బహుబలమైనది, చాలా పెద్దది, సంపన్న దేశం. ఈ రాజ్యాన్ని కొలగొట్టేస్తే పట్టుకోవచ్చు. అప్పుడు జలజ ఆటోమేటిక్గా దొరుకుతుందని జలజ కోసం ప్రయత్నం చేశాడు మాణిభద్రుడు. ఏం చేశాడు, యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. వీళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. విదర్భ రాజ్యం మీద, జయపురం వాడు ప్రకటించేసరికల్లా అదే సమయానికి రాజుగారికి వృద్ధాప్యంతో తీవ్రమైన అనారోగ్యం చేసింది. వృద్ధుడు అవటం వల్ల కోలుకోటల్లా. మామూలుగా ఒక మాదిరి వయసు వాళ్ళు అనుకో, కొంచెం 2-3 రోజుల్లో తిప్పుకుని కొంచెం తిరుగుతారు, జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయి. వయసు వచ్చిన వాళ్ళకి అవి ఉండవు కదా. ఆయన స్లోగా ఉన్నాడు, మందుకి పట్టివ్వటం లేదు. కానీ యుద్ధం అనగానే ఉత్సాహం వచ్చి లేదీసి పదండి నేనే నడుపుతానని బయలుదేరాడు. మంత్రులు వాళ్ళు వారించారు కానీ ఏమీ పెద్ద కుదరలేదు. అయితే ఈయన వెళ్ళి బ్రహ్మాండమైన వ్యూహాలు పన్నాడు. 1 రోజు 2 రోజులు యుద్ధం చేశాడు. వాళ్ళు ఆగలేకపోయారు ఈయన ముందు. 2వ రోజుకి ఈయనకి మళ్ళీ తిరగబెట్టింది బాగా, దగ్గు, కడుపులో నొప్పి, వంగిపోయాడు మనిషి, చేయలేకపోతున్నాడు. అయితే మంత్రి అన్నాడు, ఎందుకు మనం ఇంటికి వెళ్ళిపోదాము, మీరు వ్యూహాలు చెప్పండి, మన వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పి ఆయన మోహించేశాడు అంతఃపురానికి.
ఆయన పడుకున్న యుద్ధ వార్తలు వింటూనే ఉన్నాడు. క్రమంగా ఏమైంది, ఓడిపోతున్నాం అనిపించటం మొదలుపెట్టింది. ఆయన దిగులు వచ్చేసింది. దిగులు వస్తే ఆయన పాపం వ్యూహాలు చెప్తూనే ఉన్నాడు. ఆ వ్యూహం పనండి, ఈ వ్యూహం పనండి, అటు నుంచి గట్టి చేయండి, ఏవో చెప్తాడు, పొద్దున్నే ప్లాన్ ఇస్తాడు. అవ్వద్దు. మాణిభద్రుడు ఇంకా చురుగ్గా ఉన్నాడు, యువకుడు. పైగా వాళ్ళకి ధైర్యం ఏంటి, ఇక్కడ నిలబడవలసిన రాజు లేడు. ఎప్పుడైతే హెడ్ లేడో జనం బలహీనపడతారు. ఈ బలహీనత అవతల వాడు పసిగట్టేస్తాడు. వీడికి కింగ్ పిన్ లేదు కాబట్టి వీళ్ళు చులకన. వాళ్ళది పై చేయిగా కనపడడం మొదలెట్టింది. మెల్లిగా రాజుగారి పని అయిపోతుంది. అయితే మంత్రి వైద్యులు ఏమన్నారు, 2 రోజులు మించి ఈయన బతకడు, అయిపోయింది. అయితే ఈ 2 రోజుల లోపల యుద్ధాన్ని ఎట్లా కొట్లా ప్రొలాంగ్ చేసి అపజయాన్ని ఈయనకి వినపడనివ్వకూడదు అనుకుంటున్నాడు మంత్రి. రోజు గడుస్తోంది, ఒక పూట గడిచింది. ఈయనేమో అదేంటి ఇదేంటి అంటే మన వాళ్ళదే పై చేయిగా ఉందని చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి కాదు, వీళ్ళు దిగనాసిల్లిపోయారు. చాలా మంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోతున్నారు, చేయలేకపోతున్నారు, ప్రాణాలు కడబట్టిపోతున్నాయి. అయినా సరే మనం గెలిచేలాగా ఉన్నామంటే ఆయన శభాషని ఉత్సాహంగా లేచి కూర్చుంటాడు ఆయన. అంతే, నేను చెప్పే కాదు, నేను చెప్పిన వ్యూహం పనితే సరిపోతుంది. బాగా 2 రోజులు అయ్యేసరికల్లా ఆయన కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అయిపోయేలాగా ఉంది. అయిపోతుంది అనుకున్నారు. అయిపోతుంది అనుకుని మంత్రి గారు ఏమన్నారు, మహాప్రభు మనమే గెలిచామండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయనే నేను చెప్పే కదా, నేను చెప్పినట్టు చేస్తేనే మళ్ళీ ఉరిగిపోయాడు. అయిపోతున్నాడు అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, వీళ్ళు ఓడిపోయారు నిజానికి. ఓడిపోతే అతను రాజ్యం ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు మాణిభద్రుడు. ఏం చేయాలో తెలియలే. 1 గంట గడిచేసరికల్లా అతను కోటని స్వాధీనపరిచేసుకున్నాడు. అంతఃపురం మీద పహరా వచ్చేసింది. మంత్రుల్ని, సేనాధిపతిని అందరినీ రమ్మని ఆజ్ఞలు వచ్చేసి. ఏం చేయాలో తెలియలే ఈయన మంత్రికి. ఎలాగైనా దీన్ని ఆపాలి. ఓడిపోయడం మనకు తెలుసు, ఎలాగో మనం ఓడిపోయేదే. రాజుగారు చనిపోయాక కోటవాడి వశమైపోయినా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈయన చెవిన పడకూడదు, ఆ దుఃఖంతో ఆయన చచ్చిపోకూడదు అని ఉంది మంత్రికి. మరి ఆయన ఎన్ని యుద్ధాలు గెలిచాడు? ఈ బాధతోటి ఆయన పోకూడదు, వృద్ధుడు, ఇంత బాధ పెట్టకూడదని ఉంది. ఇక రమ్మన్నారు. రమ్మనేసరికల్లా అందరూ వెళ్తుంటే మంత్రికి ఏం చేయాలో తెలియలే. సరే, రాజుగారు మాగన్నుగా పడుకున్నాడు కదా, వేలు నుంచి రాజముద్రకి తీయటం మొదలుపెట్టాడు నిదానంగా. ఆయన మెలకు వచ్చింది. ఏమిటది అన్నాడు. అదేనండి, మాణిభద్రుడు సంధికి వచ్చేసాడు. సంధికి వచ్చాడు. సంధి మీద పత్రం మీద వేలు ముద్ర వేయాలి కదా, మనం రాజముద్ర వేయొద్దు, తమరు సైనించున్నారని ముద్ర తీసుకెళ్తున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈయన కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని మంచినీళ్ళు తాగి నేనే వస్తాను స్వయంగా అన్నాడు. మంత్రికి ఏం చేయాలో తెలియలేదు. ఈయన అప్పుడు తిప్పిరేపాడు, చచ్చిపోతాడు అనుకుంటే ఆయన పోలా. 2 రోజులు గడిచిపోయినాయి. గెలుస్తున్నామన్న ఊహ వచ్చేసరికి మళ్ళీ బతికేశాడు ఆయన. వైద్యులు కూడా మాకేం తెలుసండి, కనపడడం అయితే అక్కడ మళ్ళీ మెరుగైంది, గెలుస్తున్నామనేసరికి ఆయన ఉత్సాహం వచ్చింది. సరే, రాజుగారిని ఏం చేస్తాడు, ఆయన మంచం మీద పడి ఉన్నాడు, ఏదో అంగవస్త్రం కట్టుకుని చీకి బట్టలతోటి ఉన్నాడు, మెత్తటి గుడ్డలతోటి. మరి సభలోకి వెళ్ళాలంటే మంచి బట్టలు అవి వేసుకోదు, ఒళ్ళు తుడిపించుకోవాలి. సరే ఉండండి అని మరి రాజుగారిని తయారు చేయండి అని పరిగెత్తుకుంటూ సభాభవనంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ మాణిభద్రుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఒక చిన్న మనవి అని. మహారాజు మరణశయ్య మీద ఉన్నాడు. పరాజయం సంగతి నేను ఆయనకి తెలియనివ్వలేదు. మేము గెలుస్తున్నామన్న నమ్మకంతో ఉన్నాడు. ఒక్క పూట అటో ఇటో ఆ మరణించే లోపల ఆయనకి పరాజయం సంగతి తెలియనివ్వద్దు దయచేసి. ఈ ఒక్క సహాయం చేయండి, రాజ్యాన్ని మీ పరం చేస్తాం. జీవితాంతం ఆయన్ని సేవించినట్టే మిమ్మల్ని సేవిస్తాం అందరం. మా రాజు దీనావస్థలో చనిపోకూడదు, ఇదే మా కోరిక. ఒళ్ళు మండిపోయింది మాణిభద్రుడికి. 20 రోజుల నుంచి చచ్చి చెడి యుద్ధం చేస్తే నేను గెలిచానని ఒప్పుకోవద్దా ఇప్పుడు అనిపించింది. కానీ ఒక క్షణం యువకుడు కుర్రాడు కదా, ఏదో వినోదం జరుగుతుంది, ఏం సీన్ జరుగుతుందో చూద్దాం అంటే ఇక్కడ ఒక సీన్ సీతార కనపడుతోంది, ఏదో జరుగుతుంది. ఆయన మరణించటమో లేకపోతే ఏదైనా మాట్లాడతాడో చూద్దాం అనుకున్నాడు. వినోదం కోసం ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నవాడు లేచి పక్కన నిలబడ్డాడు. కాసేపట్లో డమడమా చప్పుళ్ళు వచ్చినాయి, రాజుగారు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు. 5-6 భటుల సహాయంతో ఆయన మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ రాజోచితమైన వస్త్రాలు ధరించి వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కన నిలబడ్డ మాణిభద్రుడిని తనివి తీరా చూశాడు. నాయనా, నేను స్వయంగా వ్యూహాలు వేశాను కాబట్టి ఓడిపోయావు, కానీ నువ్వు ఓడిపోవాల్సిన వాడివి కాదు, నువ్వు గెలవాల్సిన వాడివి, ఎంత బాగా యుద్ధం చేసావు అన్నాడు. ఎవరికైనా సంతోషం, చూసావా నేను గెలిచానంటల్లా ఆయన.
ఎదుటివాడిని నేనవటం వల్ల నువ్వు ఓడిపోయావు, కానీ లేకపోతే నువ్వు ఓడవలసిన వాడివి కాదు. చాలా పరాక్రమశాలివి నాయన. సంధికేముంది, సంధి వద్దు. నీ పరాజయాన్ని నేను విజయంగా మారుస్తాను. నువ్వు ఓడిపోయినా సరే రాజ్యం నీది. నా కూతురు జలజని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆయన నోటి నుంచి మాట రావట్లా, ఒక్కో మాట కూడా తీసుకుంటున్నాడు. సభంతా నిర్ఘాంతపోయింది. మాణిభద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏదో అందామనుకున్నాడు. నేను ఓడిపోవటం ఏమిటి, అలా తిక్కొచ్చేస్తుంది కదా. కానీ అదే సమయానికి ఆ జలజాదేవి చెలికత్తల వెంట రాగా సభలోకి, తండ్రి వచ్చాడుగా, రాకుమార్తె కూడా రావాలి, అవి వచ్చింది. ఆ జలజను చూసేసరికి ఇతని మాట మారిపోయింది. ఏమనలేకపోయాడు ఇంకా. పోనీలే ఆయనే గెలిచాను అనుకున్నాడు. జలజ మంది, రాజ్యం మందే, రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అదే సంధి పత్రాలు కాగితాలు తీసి పక్కకు పెట్టాడు ఆయన. సంధి పత్రాలు కాదు అవి, నిజానికి ఊరికే రాజును ఇది చేయడం కోసం వాళ్ళు తెచ్చిపెట్టారు అంతే. ఈ కాగితాలు వద్దు, మాణిభద్రుడే మన రాజ్యానికి రాజు అని చెప్పి ప్రకటించాడు. సంతోషంగా అందరు చప్పట్లు జరిచారు. వాళ్ళు వీళ్ళు పోయిన వాళ్ళు పోయారు. జలజనిచ్చి పెళ్లి చేసేశారు. మాణిభద్రుడు రాజు అయిపోయాడు. ముసలి రాజు గారు చక్కగా ఆయన అంతఃపురంలో ఆయన పడుకుని విశ్రాంతి తీసుకునేవాడు. తర్వాత కాలక్రమానికి జలజకు ఒక కొడుకు పుడితే ఆ పిల్లవాడితో ఆయన బాగా ఆడుకునేవాట. కానీ చనిపోయేదాకా తాము ఓడిపోయాము, మాణిభద్రుడు గెలిచాడు అనే విషయం మాత్రం ఆయనకి తెలియనివ్వలేదు. ఇటువాడు బా తెలుసుకోవాలి ఆయన. ఆయన చాలా ఇప్పుడు ఆ మాణిభద్రుడు ఎంత ఉదాత్తంగా ప్రవర్తించాడో, ఈయన కూడా జయవర్మ కూడా అంతకంటే ఉదాత్తంగా ప్రవర్తించాడు. ఇంత ఉదాత్తమైన ప్రవర్తనలు ఉన్న చోట ఎవరు ఈ లోటు మాట చెప్తారు ఆయనకి? అంతేగా, ఎవ్వరూ ఆ మాట చెప్పలేదు. ఆయన సంతోషంగా చాలా కాలం మనవలు పుట్టిన తర్వాత ఎప్పుడో కాలం చేశాడట. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది కదా కదా, అద్భుతంగా ఉందండి. నమస్తే.